ఋషి ముఖ్యమైనవి స్వాధ్యాయ ప్రవచనములు అని చెప్తూ ఎవరికి చెప్పారు? అందరికీ చెప్పారు. విద్యాభ్యాసం అయిపోయిన తరువాత బాధ్యతలు ఏమి తగ్గవు, ఇంకా పెరుగుతాయి. ఇంకా ప్రపంచంలో వెళ్ళాలి. తర్వాత ఏం చేయాలో మళ్ళీ చెప్తారు 11వ అనువాకంలో. ఇక్కడ కూడా ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఇందులో ఋతం సత్యం చెప్పుకున్నాం. ఋతం సత్యం అంటే శాస్త్రము చెప్పినటువంటి విధానం, జీవిత విధానం, ఇది అర్థం చేసుకోవడం. ఋతం అంటే ఏ పద్ధతి ప్రకారం ఈ ప్రకృతి మానవ జీవితం ముడిపడి ఉన్నాయో, ఎలా ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉన్నాయో ఇది అర్థం చేసుకోవాలి. ఈ రెండిటికి మూలం ఏదో అది అర్థం చేసుకోవడం ఋతం. తర్వాత సత్యం అంటే ఆ ఋతమును ఆకళింపు చేసుకొని అమలు జీవితంలో ఆచరణలో తీసుకురావడం, అది సత్యం. అంతేగా. అందుకను సత్యం అనే దానికి గురుదేవులు ఒక మంచి విశ్లేషణ ఇస్తారు, లోతైన విశ్లేషణ. సత్యం అంటే వాక్కుతో నిజం పలకటమే కాదు, అది వ్యావహారికంగా సత్యం. లోపల ఇంకో సత్యం ఉంది, చాలా డీపర్ లెవెల్. ఇక్కడ అది ఏదైతే బుద్ధి నిర్ధారణ చేసుకుందో, శాస్త్రాలు విని కదా, గురువుల దగ్గర విన్నప్పుడు మనకి విషయాలు కొన్ని బోధపడతాయి, తర్వాత నిర్ధారణ జరుగుతాయి. ఇది సత్యం, ఇది ఇలా అని చెప్పి నిర్ధారణ చేసుకుంటాడు బుద్ధిలో నిర్ధారణ చేసుకున్నా మనిషి ఏమవుతాడు, ఒక్కొక్కసారి ఇంద్రియాల వైపు, విషయాల వైపు మొగ్గు చూపిస్తూ, లేకపోతే మనసు చెప్పినట్టుగా వింటూ ఈ చెప్పిన దాన్ని వినిపించుకోడు. జరిగేది అది కూడా అసత్యమేనంట. ఎందుకు? బుద్ధి శాస్త్రాధారంగా నిర్ధారణ చేసి చెప్పింది కదా, బుద్ధి చెప్పినట్టు వినాలి కదా, మరి విని దానికి ఆ విధంగా నడుచుకోవాలి కదా. కానీ మనసు సహకరించదు, ఇంద్రియాలు లాగి పారేస్తుంటాయి. అప్పుడు అదేమిటి చెప్పండి? తెలిసినా దానికి అనుకూలంగా ఉండకపోవడం, అది కూడా అసత్యమే లోపల. అది కాబట్టి మననము చేసుకోవడం వల్ల నిర్ధారణ జరగాలి. జరిగిన తర్వాత మరి దాన్ని తీసుకురావాలిగా ఆచరణ, అది సత్యం అంట. అందుకే సత్యం అన్నప్పుడు అక్కడి దాకా చెప్తారు. ఒక మాటతో సత్యము కాదు, మాటతో సత్యం కాదు, లోపల అది ఇంకా లోతైనటువంటి విషయం. అప్పుడే ఆ సత్యాన్ని ఆచరించినప్పుడే ఇంటిగ్రిటీ అంటే మనస్సు, బుద్ధి, శరీరము, ఇంద్రియములు అన్నీ కూడా ఒకటే పంథాలో వెళ్ళిపోతాయి. లేకపోతే ఏం జరుగుతుంది? మనస్సు సహకరించదు అనుకోండి. అనాత్మనస్తు శత్రుత్వే వర్తేదాత్మ ఇవ శత్రువు చెప్పలే 6వ అధ్యాయంలో. బుద్ధి చెప్తుంది ఇది తెలుసు, అయినప్పటికీ ఇదేమైంది? శత్రువులాగా నాన్ కోఆపరేషన్. మనస్సు వినిపించుకోదు, అంగీకరించదు, ఒప్పుకోదు. ఆవిడ అదే అసత్యమేంటి. అందుకని ఏంటి సత్యం అంటే, ఏదైతే శాస్త్రము చెప్పినటువంటి విషయం, గురువుల ద్వారా విన్నటువంటి విషయాన్ని బుద్ధి చెప్పినప్పుడు మనసు ఏం చేయాలి? వంగాలి, లొంగాలి, సహకరించాలి. పతివ్రతలా అనుకోండి. అప్పుడు అది సత్యం. అప్పుడే ఇంటిగ్రిటీ అనేది జరుగుతుంది. ఇంటిగ్రేషన్ ఏమంటారు దాన్ని? సంఘటితత్వం. దేంట్లో సంఘటితత్వం? వ్యక్తిత్వంలో సంఘటితత్వం జరుగుతుంది. అప్పుడు సాధకుడు ఎదుగుతాడు. ఈ సత్యం కోసం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అసలు సత్యం ఒకటే, ఏది? పరమాత్మే. శాస్త్రం చెప్పింది అది. తర్వాత తపస్సు, దమము, శమం. ఇలాంటి సత్యాన్ని ఆచరించాలంటే ఏం కావాలి? ఇప్పుడు తపస్సు కావాలి, ఇంద్రియాల్ని శమింపజేసుకోవాలి, మనస్సును కూడా
శమింపజేయాలి. నిజానికి ఇలాంటి సత్యాన్ని ఆచరించడం గొప్ప తపస్సు. మామూలు వ్యవహారిక సత్యాన్ని ఆచరించడం కూడా తపస్సే, అవునా కాదా? కానీ ఇప్పుడు చెప్పిందే ఉపనిషత్ స్థాయిలో ఆ సత్యం. దానికి 3 కావాలి. ఎవరైనా, ఏ గృహస్థుడైనా సరే జీవితము తపస్సుగానే గడపాలి. ఎక్కడా స్వేచ్ఛాచారము కానీ, విచ్చలవిడిగా ఉండటం కానీ ఎవరికీ పనికిరాదు. దానివల్ల కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి, సమాజం యొక్క శాంతి భద్రతలకి భంగం అయిపోతుంది, వ్యక్తిత్వము కూడా ఏమైపోతుంది, చిన్న భిన్నమైపోతుంది. కాబట్టి అన్నీ బాగుండాలంటే ఈ తపస్సు మనిషికే చెప్పాడు. తపస్సు అంటే అడవుల్లో పోయి కూర్చోవడమే తపస్సు కాదు. కొంత ఒక మర్యాద, ఒక కట్టుబాటు అవి ఉండాలి మనిషి కన్నా తర్వాత. ఆ రకంగా ఎప్పుడూ ఉండాలి. ఏనాడు లిమిట్ దాటకూడదు. దాటితే అయిపోతుంది. అందుకే ఉదాహరణ చెప్తారు. అంటే అది యాక్చువల్గా సత్యం కాదు, కల్పితమైన ఘట్టమైన రామాయణంలో రావణాసురుడు భిక్షకు వస్తాడు. లక్ష్మణుడు 3 రేఖలు గీసిపోతాడట. అది వాల్మీకి రామాయణం లేదు, మిగతా రామాయణంలో ఉన్నాయి. 3 రేఖలు గీసి సీతమ్మకు చెప్తాట, అమ్మ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఈ గీత దాటి రావద్దమ్మా, ఈ ప్రమాదాలు ఉంటాయి అని చెప్తాట. లక్ష్మణుడు రక్షణ కోసం గీశాడు, ఆయన కూడా శక్తి సంపన్నుడు కాబట్టి. సరే వెళ్ళిపోయాడు రాముడి కోసం. రావణాసురుడు వచ్చాడు, పొంచి ఉన్నాడుగా వచ్చాడు. ఎలా వచ్చాడు? భిక్ష సన్యాస రూపంలో వచ్చాడు. భవతి భిక్షాందేహి మాతా అనగానే పాప ఆవిడకి తెలియదు కదా, సీతాదేవికి తెలియక భిక్ష తీసుకొస్తుంది. అక్కడి దాకా నిలబడి బయటికి రాదు. కావాలని వీడేం చేస్తాడు, బయటికి వచ్చి భిక్ష పెట్టంటాడు. అలా ఆమె ఒప్పుకోదు. కానీ మళ్ళీ నువ్వు భిక్ష ఇలా పెట్టాడు, నన్ను అవమానిస్తూ ఇలా శపిస్తానంటాడు. పాప ఈమెకు తెలియదు కదా మాయ రూపంలో ఉన్నవాడని. అయ్యో ఇక్ష్వాకు వంశీయులు శపిస్తాడు వీడు ఈయన అని చెప్పేసి భయపడి పోనీలే అని చెప్పి బయటకు వచ్చి భిక్ష పెట్టి అంతే లంకకి తీసిపోయాడు. ఇది కథే కాదు, జీవుడుకి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, రేఖలు. అదే లక్ష్మణ రేఖ. ఇప్పుడు బొద్దింకలు వాటికి కూడా లక్ష్మణ రేఖ ఊరికి ఆ పేరు పెట్టారు కదా. అంటే ఏంటి రేఖ అంటే ఏంటి, ఒక లిమిట్, గీత దాటి రాకూడదు. అంటే ఒక హద్దు దాటి ప్రవర్తించకూడదు మనిషి. ఒకవేళ ఏ ఇంద్రియం విషయంలోనైనా మనస్సుకు లొంగిపోయి డిమాండ్స్కి హద్దు దాటాడనుకోండి, ఎవడు పొంచి ఉన్నాడు? రావణాసురుడు. ఎవరు రావణాసురుడు? 10 ఇంద్రియములు స్వేచ్ఛగా వదిలేసిన వాడే రావణాసురుడు. అంతే, 10 తలలు. 10 తలలు అంటే 10 ఇంద్రియాలు. అంతేనా? దాన్ని స్వేచ్ఛగా వదిలేశాడు విశృంఖలంగా. ఎంత తపస్సు చేస్తే ఏం లాభం, ఎంత వేదం చదువుకుంటే ఏం లాభం? చదివాడు, వేదం చదివాడు, తపస్సు చేశాడు, విశ్రవసుడు యొక్క పుత్రుడే, ఏం లాభం? అంతే, ఈ స్వేచ్ఛగా వదిలేశాడు ఇంద్రియాలు. కాబట్టి అన్ని నావే, అందరూ నా వాళ్ళు. లోపడ్డా అయిపోయింది. ఇప్పుడు ఈ సీతమ్మ ఎవరు? ఈ జీవుడు. అక్కడ కథలో చూపించేది ఇంతక జీవుడు. ఈ జీవుడు ఏం చేయాలి? ఆ లిమిట్ దాటి బయటికి రాకూడదు. వస్తే ఇక రావణాసురుడు పట్టుకుంటాడు. ఎప్పుడైతే ఈ విశృంఖలత్వానికి లోబడ్డాడో, అంటే 10 తల రావణాసురుడు, ఇంద్రియ నిగ్రహం లేనివాడు, ఎక్కడ ఉండి వాడు నివాస స్థానం? అయోధ్య కాదు, అరణ్యం కాదు, లంకే. అంతేగా. అయోధ్యలో ధర్మం, అరణ్యంలో తపస్సు, లంకలో అంత ఫ్రీడమ్, అంత స్వేచ్ఛ లంకలో. ఇప్పుడు మనందరం, మనం కాదు చాలా మంది సమాజంలో ఏం కోరుకుంటున్నారు? లంకలాగా ఉండాలి. లంకలు అందరూ రాక్షసులు, అంత స్వేచ్ఛ, ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా చేయొచ్చు కదా. కాబట్టి మనము అయోధ్యగా ఉండాలనుకోవాలా, లంకలాగా రాక్షస స్థానం కావాలా? మనకి జీవన విధానాన్ని, ఆలోచనని బట్టి ఉంటుంది.
కాబట్టి దమము ఇంద్రియాన్ని సంయమనం చేసుకోవడం, తర్వాత శమము మనస్సుని కాస్త ప్రశాంతంగా పెట్టుకోవాలి, ప్రయత్నం చేయాలి. ఆవేశాలకి అలజళ్ళకి ఊరికే లోను కాకూడదు. తర్వాత తపహ, ఈ చెయ్యాలంటే తపస్సు కావాలి. వదిలేస్తే ఏమవుతుంది? వదిలేస్తే తమస్సు, నిగ్రహిస్తే తపస్సు. అంతే జరిగేది. వదిలేసామంటే చీకట్లో పడిపోతాడు మనిషిగా, అంతే, కళ్ళు మూసుకుపోతాయి. అది ఈ 3 కావాలి. ఇదొక ఫేస్. ఇక తర్వాత అగ్నయశ్చ, అగ్నిహోత్రంచ, ఈ 2 చెప్పాడు. పూర్వం త్రివర్ణముల వారికి, బ్రహ్మ క్షత్రియ వైశ్య, ఈ 3 వర్ణముల వారికి ఈ అగ్ని ఆరాధన, అగ్నిహోత్రాన్ని ఆరాధించటం అనేది నిత్య వ్యవహారం. ద్విజులు అంటారు. ద్విజులు అంటే ఏంటి? ఉపనయన సంస్కారము పొందినవారు. ఉపనయనం అయిందంటే వాళ్ళు గాయత్రి సంధ్యావందనం చేయాలి, అగ్నిని ఆరాధించాలి. పూర్వం ఉండేది అప్పుడు. కాబట్టి అగ్నయ, అందులో ముఖ్యంగా గార్హపత్యాగ్ని అని ఒకటి ఉంది. గార్హపత్యాగ్ని అంటే గృహస్థుడు ఎప్పుడూ ఆ గార్హపత్య అగ్నిని మెయింటైన్ చేయాలి, ఆరిపోకుండా ఉంచాలి ఎప్పుడు ఇంట్లో. అంటే ప్రతి ఇంట్లో కూడా ఒక అగ్నికి ఒక స్థానం ఉందన్నమాట. ఆ అగ్ని ఏం చేయాలి? రోజు ఆరాధించాలి, మెయింటైన్ చేయాలి, ఆరిపోకుండా. ఎంత కష్టం చూడండి, 1 రోజు 2 రోజులు కాదు మరి. కాబట్టి అగ్నయ 2 అగ్నిహోత్రం. అగ్నిని ఊరు కర్రలేసి ఉంచడం కాదు, ఏం చేయాలి? ఆరాధన చేయాలి. సమిధాధానం అంటారు. సమిధలు వేసి అగ్నిని మంత్రయుక్తంగా, ఏవో కొన్ని మంత్రాలు ఉంటాయి, దానితో ఆరాధన చేయాలి. ఈ అగ్నిహోత్రం అనేది మనకు అగ్ని అనగానే వంటకు చేసే అగ్ని తెలుసు కాదు, వంట చేసుకునే అగ్ని వేరు. ఇది ఆరాధించేటువంటి, ఆరాధించబడవలసిన అగ్ని. ఒకప్పుడు వైదిక కాలములో దాన్ని అనుసరించేటువంటి వారు ఈ అగ్నిహోత్రాన్ని చేసేవారు, ఆరాధన చేసేవారు. నిత్యాగ్నిహోత్రం అంటారు, నిత్య అగ్నిహోత్రం. సరే, ఇది కూడా చెయ్యాలి. చేస్తూ ఇంకేం చేయాలి? స్వాధ్యాయ ప్రవచనం. మళ్ళీ స్వాధ్యాయం ప్రవచనం. స్వాధ్యాయం అంటే తనకు తానుగా అధ్యయనం చేసుకోవడం, ప్రవచనం అంటే తన తోటి వారికి దాని గురించి ఏమిటి చర్చించుకోవడం, చెప్పుకోవడం. సో చెప్పుకోవడం వల్ల ఏమవుతుంది? మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తాం, మననం జరుగుతుంది, దానివల్ల నిలబడుతుంది. అంతే, ఇంకోటి కాదు. ఇదొక ఎక్సర్సైజ్ బుద్ధికి. ఇక తరువాత ఇంకా 2 విషయాలు. అతిథయ మానుషంచ. ఇప్పుడు మొదటిదేమో వ్యక్తిత్వానికి సంబంధించింది, రెండవది ఒక గృహస్థు ఆరాధించవలసినటువంటి ఆరాధన అనేది రెండవది. ఆ పైదాన్ని సాధించాలంటే శమం దమం తపస్సు అంటే దానికి మూలం ఏమిటి? ఈ ఆరాధన. భగవంతుడిని ఆరాధించటం అనేది, దానివల్లనే శమము కానీ దమము కానీ తపస్సు కానీ నిలుపుకుంటాడు. భగవద్ ఆరాధన లేదనుకోండి, వాడికి శక్తి ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు? దమము కానీ శమము కానీ చెయ్యాల, నిలుపుకోవాలంటే ఏం కావాలి? శక్తి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? భగవంతుడి నుంచి. ఇది ఆరాధన ద్వారా వస్తుంది. తర్వాత బాధ్యత ఉంది సమాజం ఎడల. ఏంటన్నారు? అతిథయ మానుషంచ. అతిథులు అంటే తెలుసు కదా, అతిథులు అంటే తిథి చెప్పకుండా వచ్చేవాడు, అంటే ఎప్పుడైనా వస్తారు వాడు. అతిథులు అంటే డేట్ చెప్పి, టైం చెప్పి, అపాయింట్మెంట్ తీసుకొని రోజు రావచ్చా లేదా అడిగి రావటం కాదు. అతిథులు అంటే వస్తారు వాళ్ళు, అంతే, వాళ్ళకి ఎప్పుడు అవసరం అప్పుడు అతిథులు అంటారు. అలాంటి వాళ్ళని కూడా అతిథి మర్యాద అనేది మనకు
ఎప్పుడూ ఉంది లేదా? అతిథి దేవో భవ చెప్పారా? తర్వాత వస్తుంది. కాబట్టి అతిథిగా వచ్చినటువంటి వాళ్ళను కూడా గౌరవించటం, ఆదరించటం, మన్నించటం అనేది మన సంస్కారం, మన జీవితంలో ఒక భాగం. అంతేగాని నువ్వు ఇప్పుడు వచ్చావంటే అప్పుడు వచ్చావంటే అనడానికి లేదంట కదా. ఇప్పుడు వస్తాయట అనడానికి లేదంట. గృహస్థుడైన వాడు ఎప్పుడు ఎవరు తలుపు తట్టినా అతిథిగా వచ్చిన వాడికి ఏం చేయాలి? ఆదరించి చెయ్యాలి. దీని గురించి తర్వాత అనువాకాలు ఇంకా బాగా చెప్తారు, చివరి అనువాకాల్లో. అలా అతిథిని, ఎందుకంటే పూర్వం, ఇప్పుడు కలియుగంలో అన్నీ ఏంటి అన్నం అమ్ముకునే హోటల్స్, డాబాలు, గీబాలు, ఏదో నానా రకాలు వచ్చాయి కదా. అప్పట్లో ఈ అన్న విక్రయం లేదు, కొనుక్కు తినడం అసలే లేదు, అసలు లేదు. మరి ఎక్కడైనా ఎవరైనా అడిగితే అన్నం పెట్టడం అనేది మనకి జీవితంలో భాగం. దానం, అన్నం పెట్టడం ఇవన్నీ పెద్దగా అనుకునే వాళ్ళు కూడా కాదు ఆ రోజుల్లో. ఇప్పుడు ఎంతగో అన్నదానం చేసాం గొప్పగా చెప్పండి, అవునా? అందుకే పూర్వం అసలు సత్రాలన్నీ కట్టించేవాళ్ళు ఫ్రీగా, ఉచితంగా, అవునా? ఎవరైనా పాఠశాలలు ప్రయాణం చేసేవాళ్ళు వెళ్తే మరి ఎక్కడ పడుకోవాలి? హోటల్స్, లాడ్జింగులు లేవుగా. కాబట్టి వాళ్ళు నిద్రించడానికి, స్నానం చేయడానికి వాళ్ళకి వసతి, వాళ్ళకి భోజనం కదా, సత్రములు, అన్నదాన సత్రాలు ఇవన్నీ పూర్వం ఉండేవి బాగా. ఇప్పుడు కంటికి కనిపించవు, ఎందుకు? ఇవన్నీ వచ్చేసాయి కదా. అది అలా ఉండేది పూర్వం. కాబట్టి అతిథిని ఆదరించటం అది సమాజంలో అవసరం. ఇప్పుడు ఇతను ఒకళ్ళింటికి రేపు అతిథిగా పోతాడు, వేరే వాళ్ళు వీళ్ళింటికి అతిథిగా వస్తారు, మ్యూచువల్గా ఉండేది అది. కాబట్టి ఎవరు ఏ రూపంలో వచ్చిన అతిథి అన్నప్పుడు వాళ్ళని కూడా అంటే భగవద్భావనతోనే వాళ్ళని ఏం చేయాలి? సముచితంగా తనకు ఉన్న దాంట్లో వాళ్ళని ఆదరించటం అనేది కూడా ఒక నియమంగా చెప్పాడు. ఇక రెండవది మానుషంచ. ఎప్పుడో ఎవరో వచ్చిన అతిథిని గౌరవించటం కాదు, మరి మానుషంచ అంటే సమాజంలో ఉండేటువంటి కదా, మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి మానవుల యొక్క ఏం చేయాలి? మేలుని, హితాన్ని కోరాలి. అంటే ఇప్పుడు వచ్చాయి వెల్ఫేర్ సెంటర్స్, వెల్ఫేర్ అదేంటి శాఖలు రాలే, విమెన్ వెల్ఫేర్, చైల్డ్ వెల్ఫేర్ రాలే ఇప్పుడు. అది పూర్వము జీవితంలో భాగం, ప్రత్యేకంగా గవర్నమెంట్ ఒక విభాగాలు ఏర్పరచవలసిన అవసరం లేకుండేది ఒకప్పుడు. ఇప్పుడు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రత్యేకంగా వచ్చింది గవర్నమెంట్లో, అవునా? వికలాంగుల సంక్షేమం, వాళ్ళ సంక్షేమం, వీళ్ళ సంక్షేమం, ఇవన్నీ ఎందుకు వచ్చాయి? మనుషుల్లో సామాజిక స్పృహ లేకపోవడం, అంతేగా మరి. పూర్వం ఉండేదండి, ఒక కుటుంబం ఉంటే కుటుంబంలో ఒక పిల్లవాడికి గుడ్డ ఏదో అయితే అందరు కలిసి వాడిని కేర్ తీసుకునేవాడు, అవునా కదా? పరస్పరం ఒక కుటుంబమే ఒక వ్యవస్థ ఉండేదండి. ఎవరైనా ఏదైనా బాగలేకపోయినా లేకపోతే వాళ్ళకి ఇది చేయకపోయినా అందరూ వాళ్ళని చూసుకొని రక్షించి, అవునా కదా? అసలు అనాథాశ్రమాలు లేనే లేదు ఒకప్పుడు. ఎందుకు? ఆ కుటుంబంలో వాళ్ళే బాధ్యత తీసుకొని వాడు పూర్తిగా ఆదరించేవాళ్ళు, బయటికి వెళ్ళాల్సిన పనే లేదు. లేదా ఇరుగో పొరుగో ఎవరైనా, అవునా కాదు, దయదలిచి వాళ్ళని ఇచ్చేసేవాడు. అలా ఒక వీడు తోటి మనిషే, మనవాడే అనే ఒక భావన అది కదండి. అప్పుడు అలా అనాథరణాలయాలు ఎందుకు, ఓల్డేజ్ హోములు ఎందుకు, అలాంటప్పుడు సంక్షేమ శాఖలు ఎందుకు? ఇప్పుడు ఏమైంది? మానుషం అనేది పోయింది, మనుష్యత్వం అనేది పోయింది కదా. మనిషి అంటే ఎట్లా ఉండాలి అనేది పోయింది. సో మనిషి ఏమయ్యాడు ఇప్పుడు? సెల్ఫ్ సెంటర్డ్ అంటే నేను ఇంతే, నేను, నా భార్య, నా బిడ్డ ఇంతే, ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు కూడా చూడరు. ఇంకా ఇంకా బాగా సంకుచిత, నేను అక్కడే నా భార్యను కూడా నేను పట్టించుకోను, అంతేగా.
అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, భార్య పిల్లలు కూడా పట్టించుకుని వాళ్ళు. ఇక ఏమైపోయింది అప్పుడు, వీడు అక్కడే నాశకం అన్నట్టు. కాబట్టి మనుష్యత్వం అనేది పోయింది. ఒకళ్ళకొకళ్ళు ఆలోచించాలి, ఒకళ్ళకొకళ్ళు టైం కేటాయించాలి. టైం విచిత్రం ఏంటంటే టైం కూడా ఇవ్వట్లేదు, కుటుంబ సభ్యులకే టైం ఇవ్వరు. మంచి మాట లేదు, మంచి పలుకు లేదు, ఒకళ్ళకొకళ్ళు ఆలోచించలేదు, పలకరించుకోవడం లేదు, ఏమీ లేదు. ఉందా? మాట్లాడుకోరు ఒకళ్ళకొకళ్ళు. అవునా? అప్పుడు అలా కాదు, ఇంట్లో పెద్ద ఉండే చిన్న ఉంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చూసి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పలకరించడం కదా, మంచి చెడు అన్నీ ఉండేవి, ఒక మంచి వ్యవస్థ. ఇప్పుడు మాట పలుకు లేదు, గీకి గీకి ఎవరికి వాళ్ళు గీక్కోవటమే, ఎవరికి వాళ్ళు గీక్కోవటమే, ఎడమొహం పెడమొహం. అవునా కదా? మరి ఎలాగుంటుంది చెప్పండి. కాబట్టి మన భారతీయ సంస్కృతిలో ఇవన్నీ భాగం. మానుషం అంటే అందరి మనుష్యుల యొక్క మేలును కోరాలి, హితాన్ని కోరాలి, మనిషి మనిషిగా బ్రతకాలి కదా, మానవుడిగా జీవించాలి. కేవలం ఎవరో అతిథుల్ని ఎప్పుడో ఒకప్పుడు ఆదరించడం కాదు, టోటల్గా ఒక భావన. అలాంటి సమాజం ఎలాగుంటుంది చెప్పండి కదా. తర్వాత ఇక కుటుంబ వ్యవస్థ. కుటుంబం అంటే ఇద్దరే కాదు, భార్య భర్త ఇద్దరే కాదు, ఆ తరం ముందు తరం మధ్యలో లింకు. అవునా? ఆ ముందు తరాల వాళ్ళని చూసుకోవాలి, తర్వాత తరం కూడా తాను బాధ్యత వహించాలి. అసలు ఏమిటంటే ఇప్పుడు అందుకే ఋషి చెప్పారేమో అప్పుడే, ప్రజాచ ప్రజనశ్చ ప్రజాతిశ్చ, 3 చెప్పారు. ప్రజ అంటే ఏంటి? సంతానము గురించినటువంటి బాధ్యత. ప్రజన అంటే అసలు నా వంశాన్ని నేను నిలబెట్టాలి, సంతానం పొందాలి అనేది కూడా ఉండాలి వీడికి, అది కూడా ఓ బాధ్యతే. ఒకప్పుడు నిస్సంతు అయితే పిల్లలు కలగకపోతే బాధపడేవాడు, లే అందరూ కూడా గొడ్రాలు అని విమర్శించేవారు, ఇంకా పిల్లలు పుట్టలేదా అనేవాళ్ళు. ఇప్పుడు అది సహజమైపోయింది. ఇప్పుడు పుట్టించుకోవట్లా, మాకు వద్దు పిల్లలు అంటున్నారు ఆడవాళ్ళు, మాకు పిల్లలు వద్దు, మేము కనం. ఎందుకు కనం? ఇంక అవన్నీ ఏం చెప్పకూడదు, మనం ఇక్కడ చెప్తే బాగుండదు. అవునా? ఎవరు? లేడీసే, ఆడవాళ్లే. మాతృత్వం అనేది స్త్రీకి ఒక గౌరవాన్ని ఇస్తుంది, అవునా, దివ్యత్వాన్ని పెంచుతుంది. మాతృభావనే ఉండట్లేదు, ఎంతసేపు స్త్రీగానే ఉండాలి, తల్లిలాగా ఉండకూడదు. అవునా? స్త్రీకి పరిపూర్ణత్వం ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎప్పుడు వస్తుంది? అవునా? అది ఎంత ఎక్స్పాండ్ అయితే అంత ఇదవుతాడు. భారతీయ సంస్కృతి అంత గొప్పది. అందుకే ఎవరినైనా తల్లి అమ్మ అని పిలుస్తారు. ఎందుకు? ఆ మాతృభావంతో చూడాలి, వీళ్ళు కూడా అదే దృష్టితో ఉండాలి. ఒక్క బిడ్డను కూడా కనకపోతే మాతృభావం చెప్పండి ఎలాగొస్తుంది? అందుకని సంతానం పొందాల్సిందే, అది రూల్. పొందకుండా ఉండకూడదు. ఎందుకు? మరి తరము వంశం ఎలా ఇదవుతుంది? కంటిన్యూ కావాలి కదా వంశం, తర్వాత దాని జనరేషన్ రావాలి కదా, వంశోద్ధారకుడు అంటారు కదా, నిలబెట్టాల్సిన బాధ్యత ఉంది. అందుకని ప్రజన సంతానం పొందాలి. అది కూడా ఈ పశువుల్లాగా కనకూడదు, సత్సంతానం. మంచి సంతానం పొందటానికి కూడా కొన్ని నియమాలు, ఓ పద్ధతులు ఉన్నాయి. ఎస్, సంతానం మంచివాళ్ళుగా, ఆరోగ్యవంతులుగా, శీలవంతులుగా, బుద్ధివంతులుగా వాళ్ళు కలగాలి అంటే దానికి తల్లిదండ్రులు నియమాలు పాటించాలి. సంతానం పొందటం అంటే పిచ్చి పిచ్చి వేషాలు కాదు, అక్కడ కేవలం ఒక భౌతికమైన ప్రక్రియ కాదండి, అది కానే కాదు, ఎంతో బాధ్యతాయుతమైనటువంటి పని.
అందుకే మీకు గుర్తుంది ముండకోపనిషత్తులో పంచాగ్ని విద్యలో పంచాగ్ని విద్య లాస్ట్ స్టెప్ ఏం చెప్పాడు? పురుషుడు లో వీర్యమును ఏం చేస్తాడు? స్త్రీ గర్భములో ప్రవేశపెట్టడము అగ్నిని ఆరాధించినట్టు, అగ్నిలో ఆహుతిని సమర్పించినట్టుగా చెప్పాడు. అంత దివ్య భావన. ఒక అగ్నిలో ఏం చేస్తాం? ఆజ్యాహుతులు ఇస్తాడు అగ్నిని ఆరాధించేవాడు. దాంతో సమానంగా పంచాగ్ని విద్యలో చెప్పాడు. అసలు భౌతిక దృష్టే కాదండి నిజానికి, ఓ బాధ్యతగా చేసి, అవునా కదా? కాబట్టి స్త్రీ గర్భంలోకి వీర్యమును పురుషుడు ప్రవేశపెట్టడము కూడా పవిత్రమైనటువంటి అగ్ని ఆరాధనగా చెప్పాడు. అసలు ఇంతకంటే దివ్యమైనటువంటి సంస్కృతి ఏ దేశంలో ఉంటుంది చెప్పండి? అలాగా ఒక సద్భావనతో, దివ్య భావనతో సంతానాన్ని పొందినప్పుడు వాళ్ళు ఉత్తమమైనటువంటి సంతానముగానే తయారవుతారు. కాబట్టి నియమాలు అన్నీ పెట్టారు. ఈ సంస్కారాలు, షోడశ సంస్కారాలు ఉన్నాయి చూడండి, మరి అది దానికోసమే పెట్టారు, దానికోసం. కాబట్టి హెల్తీ కల్చర్ అన్ని రకాలుగా, శారీరకంగా, మానసికంగా, బౌద్ధికంగా మంచి పౌరులు సమాజంలో దేశానికి కావాలి అంటే ఈ నియమాలు కావాలి. పశువులుగా కనకూడదు. అందుకు సంస్కారం ఇవ్వాలి, సంస్కారం పొందాలి, తర్వాత వాళ్ళకి ఇవ్వగలగాలి కదా. అందుకని ఇది ఒక బాధ్యత చెప్పారు. ప్రజాచ ప్రజన, సంతానం పొందాలి. పొందకుండా ఉంటే అది తప్పు, స్వేచ్ఛాచారం. ఇప్పుడు ఏంటంటే పెళ్లి చేసుకోవాలంట, కానీ సంతానం కొనకూడదంట. ఎందుకు? మాకు అడ్డం వస్తారు వాళ్ళు, పిల్లలు పెంచాలి, రిస్క్ కదా ఇదంతా, బాధ్యత అడ్డం, వాళ్ళ అడ్డం వీళ్ళ సుఖానికి, స్వేచ్ఛకి. ఇంకా కొద్ది రోజులు పోతే ఈ పెళ్లి కూడా చేసుకోరు. ఇప్పటికే అయిపోయింది అలాంటివన్నీ, ఇప్పటికే అయిపోయింది. కలియుగంలో అది కామన్ అయిపోతుందంట. ఎందుక? అది కూడా ఎందుకు లేండి అడ్డం అంటే, ఎందుకు? హాయిగా పశువులాగా తిరగచ్చు ఓ పద్ధతి లేకుండా. ఇది కాదు, ఇది మానవ సమాజము కానే కాదు, దానవ పశు సమాజం అయిపోతుంది. అందుకని ప్రజాచ ప్రజన. మూడోది ప్రజాతి అంటే ఏం చెప్పారు? వంశాన్ని తన పుత్రుడి ద్వారా వంశాంకురాన్ని కలిగిస్తాడు. తర్వాత ఆ పుత్రుడు ఏం చేయాలి? మళ్ళీ ఇంకో వంశాంకురాన్ని పొందాలి. ఇలా వంశం ఏం చేయాలి? నిలబెట్టాలి వంశాన్ని కదా. చెయ్యాలంటే ఈ తాత ఏం చేయాలి? ముందు పుత్రుడిని, మంచి పుత్రుడిని పొందాలి. మొత్తం కల్చర్ అంతా కూడా ఏమవుతుంది? వీళ్ళ ట్రాన్స్ఫర్ చేస్తాడు తండ్రి. ఇది బాధ్యత. ఐత్రేయ ఉపనిషత్తులో చెప్తాడు, తండ్రి బాధ్యత ఏంటి? అన్నం పెట్టడం, బడికి పంపించడం, బట్టలు కొనేయడం, ఇదే కాదు మరేమిటి? పుణ్యకర్మలలో వాళ్ళని ఏం చేయాలి? ఆ సంస్కారాన్ని ఇవ్వాలి. మంచి పనులు చేయటానికి, పుణ్యకర్మలు చేయటానికి, ధర్మకార్యములు చేయడానికి తగిన శిక్షణ చిన్నప్పుడే ఇవ్వాలి. అప్పుడు ఇవ్వకపోతే తర్వాత వస్తుందా? ఇవ్వరు. ఎంజాయ్మెంట్ అయ్యే లైఫ్ అనుకుంటాడు, ఇంత కూడా త్యాగం చేయడు. ఐస్ క్రీమ్కి 100 రూపాయలు ఖర్చు పెడతారు, కానీ ఇంకేదైనా మంచి పని చేయమంటే చేయరు. వందలేంటి, వేలు, లక్షలు చేయట్లా. అందుకు ఎవరి మేలే ఎవరు ఆకాంక్షించరు, ఎవడు సుఖం వాడిదే. అందుకు సమాజం అంతా. అందుకు మంచి పుత్రుడిని పొందడం, తర్వాత వచ్చేవాడు కూడా ఇలాంటి వాడే రావాలి. అంటే మనవాళ్ళు, ముని మనవాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఈ సంస్కారం కలిగిన వాళ్ళే రావాలి. అది కూడా చూసుకోవాలి, అది కూడా గైడెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు విచిత్రం ఏంటంటే, రోజులు ఈ జనరేషను పెద్దవాళ్ళని ఏది అడగరు. వాళ్ళు ఏమని చెప్పినా మీరు పాశ్చాత్య కాపాచాలి, మీకు తెలియదులే, మాకు గూగుల్లో అన్నీ ఉంటాయంటాడు. గూగుల్లో ఎత్తుక్కొనే వాడు సంసారం చేస్తాడు, పిల్లల్ని కంటాడు, అన్ని గూగుల్ తల్లే. అసలు తల్లిదండ్రులు చెప్పింది వినిపించుకోరు. పేరు కూడా
పేరు కూడా పురోహితున్నారు కూడా తల్లిదండ్రులు అడగరు. మరేంటి? మా ఇష్టం కదా. అన్నీ అట్లాగే అయిపోయినాయి. పిల్లల్ని పెంచే విధానము, కానీ పెంచిన వాళ్ళకి అనుభవం ఉంటుంది, కానీ వీళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి? ఆహా, డాక్టర్ చెప్పిందే, డాక్టర్కి ఏం తెలుసు? సగం డాక్టర్లే పాడు చేస్తున్నారు, సగం డాక్టర్లే పాడు చేస్తారు వ్యవస్థని. అనకూడదు కానీ, అంటే కోపాలు వస్తాయి, కానీ చేసేది వాళ్ళే. పెద్దలు చెప్పిన హెల్తీ మెథడ్స్ ఇప్పుడు వీళ్ళకి తెలియదు, అవునా కాదు? తెలియక ఏం చేస్తున్నారు? ఏదైతే అవసరమో అది చేయకూడదంట. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకప్పుడు చంటి పిల్లలకి స్నానం చేయాల్సి వస్తే ఆ తల్లి పెద్ద ఆవిడ ఏం చేసేది? ఈ పిల్లని పక్కన ఉంచి ఆమె గైడెన్స్ ఇచ్చేది, ఇలా స్నానం చేయించాలి అని, అవునా కాదా? 2-3 బకెట్లు వేడి నీళ్లు పోసేవాడు పిల్లలకి, బాగా నూనె రాసి నలుగు పెట్టి అని చేసి, వాళ్ళు ఏడుస్తున్నా సరే కదా, పిండి పెట్టి అన్నీ అంతసేపు స్నానం చేయిస్తే మంచి ఎక్సర్సైజ్ అయిపోయి హాయిగా నిద్రపోతాడు. ఇప్పుడు అంట్లు తోమినట్టేనండి. అంటు తోవడం కూడా ఈజీ. ఏంలే, ఒక టబ్బులో నీళ్లు పోసేది, దాంట్లో సబ్బు రాసేది, ముంచేది, అంతే. అంట్లు తోవడం కనీసం తోవుతాం. ఎంత ఘోరం! పిల్లలకి ఏం వస్తుందండి చెప్పండి? ఒక ఆరోగ్యం వస్తుందా? ఒక చర్మానికి ఇది వస్తుందా? కండకి బలం వస్తుందా? అన్నిటికీ మందులు, ప్రతిదానికి ఏంటి మందులు పోసేది. ఎప్పుడు? పుట్టినప్పటి నుంచి మందులు. ఎందుకు? ఏం పోయాలో తెలీదు, ఏమి ఇవ్వాలో తెలీదు, తాను ఎలా ఉండాలో తెలీదు. ఎందుకు? ఆ పై వాళ్ళని చెప్పింది వినట్లా. గ్యాప్ జనరేషన్ విపరీతంగా వచ్చేసింది. అసలు కోఆర్డినేషనే లేదు. వీడు మాయా యంత్రం ఒకటి వచ్చింది, ఆ యంత్రాన్ని పట్టుకొని అంత మాయలోనే పడిపోయి. యంత్రం గూగుల్, దాంట్లో ఏం పెడతాడో, ఎవడు పెడతాడో, ఏం తెలియదు కదా. పెద్దలు అదే, అందుకు పోయింది. ఇప్పుడు గ్యాప్ వచ్చేసింది టోటల్. అందుకు సో ప్రజన ప్రజాచ ప్రజాతి. ప్రజాతి అంటే ఏంటి? తన వంశ అంకురం ఏదైతే కంటిన్యూ అవుతుందో వాటి విషయంలో శ్రద్ధ, తగిన విధంగా గైడ్ చేయడం. అలాంటి కుటుంబాలు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి ఇంకా. ఇప్పుడు చూడండి ఎన్ని విషయాలు చెప్పారు ఋషి, అవునా? తాను ఎలా జీవించాలి, తాను సక్రమంగా జీవించడానికి కావలసిన శక్తి ఎక్కడి నుంచి పొందాలి? ఆరాధన ద్వారా. తన బాధ్యత ఏంటి? సమాజం ఎడల బాధ్యత ఏంటి? తన కుటుంబం ఎడల బాధ్యత ఏమిటి? ఇన్ని విషయాలు చెప్పి ఇవన్నీ చూసుకుంటూనే ఇంకా ఏం చేయాలి? స్వాధ్యాయ ప్రవచనములు మరవకూడదు. తర్వాత చూడండి, చివరి 3 లైన్లు. సత్యమితి సత్యవచారాధీతరః తప ఇతి తపో నిత్యః పౌరుషిష్టిః స్వాధ్యాయ ప్రవచనే వేతి నాకో మౌద్గల్యః తద్ధి తపస్తద్ధి తపః సత్యమితి సత్యవచారాధీతరః తప ఇతి తపో నిత్యః పౌరుషిష్టిః స్వాధ్యాయ ప్రవచనే వేతి నాకో మౌద్గల్యః తద్ధి తపః తద్ధి తపః. ముగ్గురు ఋషులు 3 విషయాలకి ఇక్కడ
ప్రాధాన్యత చెప్పారు. ఒకటి రాధీతరహ. రాధీతరుడు అనేటువంటి ఒక ఆయన, ఒక ఋషి. ఆయన ఎవరు? సత్యవాక్కుని పాలించిన వాడు, సత్యవ్రతుడు. సత్యవాక్యమే తన వ్రతముగా పెట్టుకున్నవాడు. ఆయన ఏం చెప్పాడు? అన్నిటికంటే మించినటువంటిది సత్యం. సత్యం వద. ఇంతకుముందు మొదటి లైన్లో ఋతం చ సత్యం చ చెప్పాడా? ఈయన ఏమన్నాడంటే ఒక్క సత్యాన్ని గనక పాటిస్తే జీవితం అంతా మారిపోతుంది. అది తపస్సు. ఇంకో ఆయన తపః ఇది తపోనిత్య పౌరుశిష్టి. ఇంకొక ఋషి ఉన్నాడు, ఆయన పేరు పౌరుశిష్టట. మళ్ళీ పేర్లు ఉన్నాయి. ఆయన ఎవరు? తపోనిష్ఠుడు. అంటే తపస్సే తన యొక్క జీవిత లక్ష్యముగా కలిగినవాడు. ఎప్పుడూ తపస్సే. ఆయన ఏం చెప్పాడు? జీవితానికి తపస్సే అది ముఖ్యం అని చెప్పాడు. తర్వాత ఇంకేమన్నారు? స్వాధ్యాయ ప్రవచనే ఏవ ఇది నాకో మౌద్గల్య. ఇంకో ఋషి, ఆయన పేరు నాకో మౌద్గల్యుడు. ఇంత పెద్ద పేరు. ఆయన ఏం చెప్పాట? స్వాధ్యాయ ప్రవచనములో తప్పనిసరిగా చెయ్యాలి, ఇదే ముఖ్యం అని ఆయన చెప్పారు. ఇలా ముగ్గురు ఋషులు 3 విషయాలని ముఖ్యంగా చెప్పారు. చెప్పి చివరికి ఋషి తత్హి తపః, తత్హి తపః. తత్హి అంటే అదే తపస్సు, అదే తపస్సు. ఇప్పుడు ఏదంటారు? స్వాధ్యాయ ప్రవచనములు తపస్సే. తర్వాత ఇంద్రియములను, మనస్సుని స్వేచ్ఛగా వదలకుండా నియంత్రించడము తపస్సు. తర్వాత సత్యమును ఆచరించడం తపస్సు. నిజానికి 3 వేరువేరు కాదండి, ఒకదానికొకటి లింకు. ఒకదానికొకటి లింకు, అవునా కాదా? సత్యవాక్కు పాటించాలంటే, సత్యాన్ని ఆచరించాలంటే, ఏది వాక్కుతో కూడా సత్యాన్ని పలకాలన్నా మనిషికి ఏముండాలి? లోపల సమన్వయం ఉండాలి. బుద్ధికి, మనస్సుకు, ఇంద్రియాలకి. అంటే తపస్సు అవసరమేగా. ఇంద్రియాలకు బానిసైన వాడు సత్యాన్ని కూడా పాటించలేడు. అన్ని ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్తుంటాడు. తన కోరిక తీరాలి, తన సుఖం పొందాలి, ఏమైనా మాట్లాడతాడు. అవునా? ఇంకా సత్యాన్ని కూడా పాటించలేడు. అందుకని తపస్సు చేయాలన్నా సత్యం కావాలి, సత్యం కావాలన్నా తపస్సు చేయాలి. సత్యాచరణ తపస్సులో భాగం. మరి తపస్సు చేయడం ఎందుకు? తపస్సు యొక్క లక్ష్యం ఏంటి? ఇంద్రియాలు స్వేచ్ఛగా, మనసును పిచ్చి పిచ్చిగా వదలకుండా, అవునా కదా? ఆ తపస్సు యొక్క లక్ష్యం శక్తిని నిలుపుకోవడం. ఎందుకు నిలుపుకోవాలి శక్తిని? ఎందుకేంటంటే ఆ పరమాత్మను అందుకోవాలి. సో తపస్సు యొక్క లక్ష్యం ఏమిటి? ఇప్పుడు ఏదో తాత్కాలికంగా కోరికలు తీర్చుకోవడం కాదు, అది ఆసురీ తపస్సు అయిపోతుంది. అసురులందరూ ఏం చేశారు? బాగా తపస్సులు చేసి ఆ బ్రహ్మదేవుడో ఏ దేవుడో కనిపించగానే ఏం చేస్తారు? ఏదో పిచ్చి పిచ్చి వరాలు అడుగుతుంటారు, ఏదో వరాలు. చివరికి అవి ఎట్లా ఉంటాయంటే వాళ్ళు కోరుకున్న వరాలు ఆత్మ వినాశనం, లోకనాశనంకి దారితీస్తుంది. సో అలాంటి వాళ్ళు తపస్సు చేసినా ఎవరికి లాభం లేదు. సో తపస్సు అంటే ఏం తపస్సు అయి ఉండాలి? భగవంతుడిని ఉద్దేశించి భగవంతుడిని కోరుకునేదే అసలు తపస్సు. ఇక్కడ 4వ అధ్యాయంలో బహవో జ్ఞాన తపసా పూతా మద్భావం ఆగతాహ, అది ఉత్కృష్టం. ఎంతోమంది జ్ఞాన తపస్సు చేత పవిత్రులై నన్ను పొందారు కదా. అసురుల సంగతి పక్కన, కొంతమంది
మధ్యస్థంగా ఉంటారు. మధ్యస్థంగా ఉంటారంటే సంతానం కోసమో లేదా ఏదో లోక కళ్యాణకరమైనటువంటి ఒక పనిని చేయడానికో కదా, ఇలాంటివి ఉంటాయి తపస్సులు. అది మధ్యస్థం. అందుకే వీటిలో కూడా తామసికం, రాజసికం, సాత్వికం అని చెప్పారుగా తపస్సుల్లో కూడా. అలా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ చెప్పిన తపస్సు అంటే ఏమిటి? సాత్విక తపస్సు. భగవంతుణ్ణి పొందాలి, అదే లక్ష్యంగా పెట్టుకోవడం కోసం చేసేది సాత్వికం. ధర్మబద్ధమైన కోరికల కోసం చేసే తపస్సు రాజసికం. ఇక ఏమిటి ఆలోచన లేకుండా ఏదో రాక్షస తపస్సు, తామసిక తపస్సు, దానివల్ల ఎవరికీ మేలు జరగదు. సరే, ఇకపోతే మూడవది స్వాధ్యాయ ప్రవచనం. అది కూడా తపస్సే. అది కూడా తపస్సు. ఎందుకు? స్వాధ్యాయనం అనేటువంటిది తన్ని తాను ఉద్ధరించుకోవడానికేగా. తన మనస్సుని, తన బుద్ధిని ఎప్పుడూ కూడా దిక్సూచిలాగా, దిక్సూచి అంటే తెలుసు కదా, ఉత్తరం వైపే చూపిస్తుంది. అలాగే మనస్సుని, బుద్ధిని కూడా ఏం చేయాలి? శాస్త్రములు చెప్పినటువంటి పంథాలో మలుచుకోవడానికి నిరంతర ప్రయత్నమే స్వాధ్యాయనం ప్రవచనం. నిరంతర ప్రయత్నం. ఎప్పుడూ కూడా దిక్సూచి ఎప్పుడూ ఉత్తరమే చూపిస్తుంది. అలాగే స్వాధ్యాయ ప్రవచనములు మనిషిని ఏం చేస్తాయంటే మంచి మార్గంలో, సక్రమమైన మార్గంలో, దివ్యమైన మార్గంలో నిలుపుతాయి, నడుపుతాయి. కొన్నాళ్ళు ఈ శాస్త్రాధ్యయనము కానీ లేకపోతే అట్లీస్ట్ శ్రవణము కానీ చేయకుండా వదిలేశారనుకోండి, ఏమవుతుంది? అప్పుడు గాలికి కొట్టుకుపోతుంది. అవునా కదా? గాలికి కొట్టుకుపోతుంది, అంటే ఏటో వెళ్ళిపోతుంది మనస్సు. ఎంత తపస్సులు చేసిన వాళ్ళకే ఏమవుతుంది? మనస్సు ఏటో పోతుంది. అవునా కదా? అందుకు ఈ స్వాధ్యాయ ప్రవచనం నిత్యము అన్నారు, ఎప్పుడూ ఉండాలి. అందుకు మహారాజులైనా సరే, చక్రవర్తులైనా సరే అందరూ కూడా చేశారు. చేయలే? ఆ సాంగత్యం, సత్సాంగత్యం అవసరం. అందులో ముఖ్యంగా స్వాధ్యయనం అనేది మనకి ఎప్పుడూ సత్సాంగత్యం, సత్పురుషులు దొరకరు. ఈ సద్గ్రంథములని అధ్యయనం చేయడం కూడా సత్సాంగత్యమే. అవునా కదా? రామాయణం, భారతం, భాగవతం అధ్యయనం చేయటంతో ఋషులతో సంపర్కం పెట్టుకున్నట్టే, వాళ్ళు చెప్పినవే కదా. సో అలా స్వాధ్యయనం చేసినంత కాలము సమాజము ఏమవుతుంది? తొందరగా పాడవదు. ఎప్పుడైతే ఇది పోయిందో, ఏదైతే స్వాధ్యాయన మానవుని మంచి మార్గాలు అది పోయిందో, అప్పుడు ఏమవుతుంది? మొత్తం వ్యవస్థ అంతా భంగం. ఉన్న ఆలోచన సరళి మారిపోతుంది కదా. ధర్మాధర్మ చింతన, న్యాయ భావన ఏది ఉండదు, పోతుంది. గైడెన్స్ అనేది తీసుకోడు వాడిగా, అయిపోతుంది. అందుకని స్వాధ్యాయ ప్రవచనం అనేది కూడా తపస్సు ముఖ్యమే. బాగుంది. ఇలా ముగ్గురు ఋషులు చెప్పారు. ఈ ప్రకారంగా చిట్ట చివరగా తద్హి తపః, తద్హి తపః. ఈ చూడండి, అంటే మొత్తం జీవితానికి కూడా, జీవితంలో ముఖ్యమైనది ఏమిటి అంటే తపస్సు అన్నాడు. ఏంటండి మేము ఋషులం కాదండి, మేము ఋషులు కాకపోయినా కావాలి. మనిషి అన్నవాడికి కొంతలో కొంత తపస్సు. ఋషుల్లాగా తపస్సు కాకపోయినా మనిషి అన్న తర్వాత ఉండాలి కదా. స్వచ్ఛాచారం పనికిరాదని చెప్పి కంక్లూడ్ చేశాడు ఈ అనువాదం.